ఏకే ఎడ్యూ ఫ్యూజన్ యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. భారతీయ రైల్వేలో లోకో పైలట్గా మారి దేశసేవ చేయాలనే కల చాలామందికి ఉంటుంది కదా. అయితే ఆ కలను నిజం చేసే ఒక బంపర్ అవకాశం మన ముందుకొచ్చింది. అదే 2026 రైల్వే ఏఎల్పి నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ చూడండి, 11,127. ఇది జస్ట్ ఒక అంకె కాదు, మన దేశంలో వేలాది మంది యువత భవిష్యత్తును మార్చబోయే ఒక అవకాశం. అవును, ఇండియన్ రైల్వేస్ అసిస్టెంట్ లోకో పైలట్ అంటే ఏఎల్పి పోస్టుల కోసం ఇంత భారీ సంఖ్యలో ఖాళీలను ప్రకటించింది. ఓకే, చూడ్డానికి ఇది కూడా ఒక మామూలు జాబ్ నోటిఫికేషన్ లాగే అనిపించొచ్చు. కానీ దీని వెనుకున్న ప్రాముఖ్యత, కెరీర్ గ్రోత్, జీతం ఇవన్నీ దీన్ని చాలా స్పెషల్గా నిలబెడతాయి. అసలు ఈ అవకాశం అభ్యర్థులకు ఎందుకంత ముఖ్యమైనదో ఒక్కసారి లోతుగా చూద్దాం. మనలో చాలామందికి చిన్నప్పుడు రైలు నడపాలని భలే సరదాగా ఉండేది కదా. ఆ కలను నిజం చేసుకునేందుకు ఫస్ట్ స్టెప్ ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగమే. ఇక్కడుంచి మొదలుపెట్టి కొంచెం ఎక్స్పీరియన్స్తో 5-6 ఏళ్లలోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ లోకో పైలట్గా ప్రమోషన్ పొందొచ్చు. అంటే ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు, లైఫ్ లాంగ్ సెక్యూరిటీ ఉండే ఒక గౌరవప్రదమైన కెరియర్. ఇక అందరూ ఎదురుచూసే విషయం శాలరీ. ఇక్కడే ఉంది అసలైన కిక్. ఈ స్లైడ్లో కనిపిస్తున్న 46,000 రూపాయలు కేవలం బేసిక్ పే అనుకుంటే పొరపాటే. ఇది అన్ని అలవెన్స్లు కలుపుకొని జాబ్లో చేరిన మొదటి నెలలోనే చేపికి అందే మొత్తం. అంటే మంచి కెరియర్తో పాటు ఇంత మంచి స్టార్టింగ్ శాలరీ. వావ్! మంచి జీతం, గ్రేట్ కెరీర్ అంతా బాగుంది. కానీ ఈ అవకాశాన్ని అందుకోవాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఎవరైనా అప్లై చేయవచ్చా, లేక ఏమైనా స్పెషల్ రూల్స్ ఉన్నాయా? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం. అర్హతల విషయంలో చాలా క్లారిటీ ఉంది. ముందుగా ఏజ్ చూస్తే జులై 1, 2026 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక ఎడ్యుకేషన్ విషయానికొస్తే ఇక్కడే ఒక కీ పాయింట్ గమనించాలి. 10th క్లాస్తో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ లాంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ తప్పనిసరి. బాగా గుర్తుపెట్టుకోండి, సరిగ్గా ఈ కండిషనే ఈ జాబ్కున్న కాంపిటీషను చాలా వరకు తగ్గించేస్తుంది. అర్హతలు ఉన్నవాళ్లు వెంటనే ఈ డేట్స్ నోట్ చేసుకోవాలి. అప్లికేషన్స్ విండో ఓపెన్ అయ్యేది కేవలం నెల రోజులు మాత్రమే, మే 15 నుంచి జూన్ 14 వరకు. ఇక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా మరీ ఎక్కువ టైం లేదు. ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అక్టోబర్-డిసెంబర్ మధ్యలో జరగబోతోంది. అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఇదే రైట్ టైం. అప్లై చేయడం ఇది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే. అసలైన జర్నీ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఈ ఉద్యోగం సాధించాలంటే ఊరికే చదివితే సరిపోదు. సెలక్షన్ ప్రాసెస్లో ఉన్న ప్రతి స్టేజ్ని, దాని ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవాలి. సో ఆ మల్టీస్టేజ్ జర్నీ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్లైడ్ మొత్తం సెలక్షన్ ప్రాసెస్కి ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఇది ఒకే ఎగ్జామ్ కాదు, ఏకంగా 5 స్టేజ్ల ప్రయాణం. ఫస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే CBT-1. ఇది కేవలం ఒక ఫిల్టరింగ్ టెస్ట్. అసలైన మెరిట్ డిసైడ్ చేసేది CBT-2. ఆ తర్వాత అభ్యర్థుల మెంటల్ ఎబిలిటీని టెస్ట్ చేసే యాప్టిట్యూడ్ టెస్ట్. తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్. ఇక ఫైనల్గా చాలా స్ట్రిక్ట్గా ఉండే A1 స్టాండర్డ్ మెడికల్ టెస్ట్. ఈ 5 గేట్లు దాటితేనే విజయం సొంతమవుతుంది. ఆ 5 స్టేజిలలో గెలుపోటములను ఎక్కువగా డిసైడ్ చేసేవి మొదటి 2 రాత పరీక్షలే. వీటిని కరెక్ట్గా అర్థం చేసుకుని ఒక స్ట్రాటజీతో ప్రిపేర్ అయితే సగం సక్సెస్ సాధించినట్టే. మరి CBT-1కి CBT-2కి మధ్య ఉన్న తేడాలేంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. మొదటి గేట్వే CBT-1. ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి, దీని మార్కులు ఫైనల్ ర్యాంకింగ్కి యాడ్ అవ్వవు. ఇది నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అవడానికి మాత్రమే. ఈ చార్ట్లో క్లియర్గా కనిపిస్తున్నట్టు 75 ప్రశ్నల్లో మేజర్ పార్ట్ రీజనింగ్, మ్యాథ్స్, జనరల్ సైన్స్ నుంచే వస్తాయి. ఈ స్టేజ్ దాటితేనే అసలైన రేస్లోకి ఎంటర్ అయినట్టు. ఇక అసలైన గేమ్ చేంజర్ CBT-2. ఫైనల్ సెలక్షన్ మొత్తం దీనిమీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి, రెండూ ఒకేసారి రాయాలి. మెరిట్ ట్రాక్ లాంటి పార్ట్ ఏ స్కోరే ఫైనల్ ర్యాంక్ను డిసైడ్ చేస్తుంది. కానీ క్వాలిఫైయింగ్ ట్రాక్ లాంటి పార్ట్ బిని అస్సలు తక్కువ అంచనా వేయొద్దు. అభ్యర్థుల టెక్నికల్ ట్రేడ్కు సంబంధించిన ఈ ఎగ్జామ్లో కనీసం 35% మార్కులు రాకపోతే పార్ట్ ఏలో ఎంత టాప్ స్కోర్ చేసినా వేస్టే. ఈ చార్ట్ మొత్తం రిటన్ ఎగ్జామ్ ప్రాసెస్లోనే అత్యంత కీలకమైన విషయాన్ని చాలా క్లియర్గా చూపిస్తుంది.
మెరిట్ డిసైడ్ చేసే పార్ట్ ఏలో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్కి ఏకంగా 50% వెయిటేజ్ ఉంది. 50% అంటే సగం సక్సెస్ ఈ ఒక్క సబ్జెక్ట్లోనే ఉందన్నమాట. దీనిమీద గ్రిప్ సాధిస్తే జాబ్ దాదాపుగా ఖాయం. అభ్యర్థులకు ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్. పాత నోటిఫికేషన్లతో పోలిస్తే ఈసారి CBT2 సిలబస్ నుంచి జనరల్ అవేర్నెస్ను కంప్లీట్గా తీసేశారు. దీనివల్ల లాభం ఏంటంటే అనవసరమైన టాపిక్స్ మీద టైం వేస్ట్ చేయకుండా ఫోకస్ అంతా మ్యాథ్స్, రీజనింగ్, ముఖ్యంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పైనే పెట్టొచ్చు. ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీని చాలా సింపుల్ చేస్తుంది. సరే, ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమైంది, సిలబస్ తెలిసింది. కాని మనలో చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. లక్షల మంది అప్లై చేసే రైల్వే జాబ్స్లో మనం గెలవగలమా అని. అయితే ALP ఉద్యోగానికి ఉన్న పోటీ గురించి ఉన్న అపోహలేంటి, అసలు నిజాలేంటి ఇప్పుడు విశ్లేషిద్దాం. రైల్వే జాబ్ అనగానే మనకు గుర్తొచ్చేది కోట్లలో అప్లికేషన్సు, హెవీ కాంపిటీషన్. మరి ఈ 11,000 పోస్టులకు కూడా అదే రేంజ్లో పోటీ ఉంటుందా? అసలు సక్సెస్ ఛాన్సెస్ ఎంతవరకున్నాయి? ఆ లెక్కలిప్పుడు చూద్దాం. ఈ చార్ట్ చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, గ్రూప్ డి, NTPC లాంటి పాపులర్ రైల్వే జాబ్స్తో పోలిస్తే ALP పోస్టుకు పోటీ చాలా అంటే చాలా తక్కువ. కారణమేంటి? మనం ముందే చెప్పుకున్నట్టు దీనికి కావలసిన స్పెషల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్. దీనివల్లే పోటీదారుల సంఖ్య ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరూ మనకు పోటీ కాదు. నిజంగా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అనాలిసిస్ ప్రకారం చూస్తే ఒక ప్లాన్తో కష్టపడితే సక్సెస్ రేట్ 10% వరకు ఉంటుంది. ఏ ఇతర గవర్నమెంట్ జాబ్తో పోల్చినా ఇది చాలా చాలా ఎక్కువ. ఈ ఒక్క పాయింట్ చాలు కాన్ఫిడెన్స్ పెరగడానికి. చూడండి, ఎగ్జామ్కి ఇంకా 6 నెలల టైముంది. తక్కువ పోటీ, క్లియర్ సిలబస్, మంచి శాలరీ. ఒక సెక్యూర్డ్ కెరియర్ను స్టార్ట్ చేయడానికి ఇంతకంటే మంచి గోల్డెన్ ఆపర్చునిటీ దొరుకుతుందా? ఈ 6 నెలల కష్టం లైఫ్ని మార్చేయగలదు. మరి ఈ అవకాశమనే రైలును అందుకుంటారా లేదా మిస్ చేసుకుంటారా? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్ల కోసం AK EJU ఫ్యూషన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.